వెంకటేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు అసలు మీకున్న అనుమానాలు అభ్యంతరాలు ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్, గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ జూనియర్ వ్యూవర్స్, మళ్ళీ స్పెషల్ గా సందీప్ గారికి అందరికి ముందుగానే దసరా శుభాకాంక్షలు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది అంతా ఇంత మోసం కాదు. 66 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అదొక మోసం అయితే 22 నెలలుగా ఇది పెద్ద మోసం. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద తీసుకొచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్లకు అసలు ముందు చూపు లేకుండా, ఎలాంటి ముందు చూపు లేకుండా, న్యాయ సలహాలు తీసుకోకుండా, పార్లమెంటరీ వ్యవస్థ తెలియకుండా ధర్నాలు చేయడము, బంధులు చేయడము, జీవోలు ఇవ్వడము, ఆర్డినెన్స్ తీసుకురావడము, అసెంబ్లీలో బిల్లు పెట్టడం, అన్ని తప్పుదాలు చేసింది. అసలు బీసీ కులగణన చేయడమే తప్పుగా చేసింది. ఎందుకంటే సంచార జాతులది, సేవా కులాలది, ఉత్పత్తి జాతులది, బీసీలది 42% కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందంటే 80 ఏళ్ల స్వాతంత్రంలో ఆ మూడు కులాలే ఉద్యోగ రాజకీయాలలో ఇవాళ వాళ్ళు బెనిఫిట్ పొందినరు. బెనిఫిట్ పొందని కులాలు 139 కులాలల్లా ఇంకా 130 బీసీ కులాలని తప్పుదోవ పట్టించడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొనలేదని చెప్తా ఉన్నారు కదా. అది నిరాధారమైన ఆపణ. ఒక గవర్నమెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు పాల్గొనాల్సిన అవసరం ఏంది? వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ క్యాస్ట్ అన్ని దొరుకుతాయి. తెలివి లేక నిరాధారమైన ఆరోపణలు చేయడం. గవర్నమెంట్ ఒక ఫెసిలేటర్ ను పంపిస్తే వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం డేటా దొరుకుతుంది. పాల్గొనకపోవడం ఏంటంటే ఆ రోజు 2014 లో గౌరవ కేసీఆర్ గారు 99% వన్ డేలో చేస్తే ఇవాళ 232 కోట్లు పెట్టి 2 నెలలు నిరంజన్ కమిషన్ వేసి, బీసీ కమిషన్ గా డెడికేషన్ కమిషన్ వేసి గాడిద పనులు తోమిండారు రేవంత్ రెడ్డి. ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించట్లేదు.